భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లోని జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు వరద పోటెత్తింది. అధికారులు హిమాయత్ సాగర్ 4 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ఫ్లో 3000, అవుట్ఫ్లో 4000 క్యూసెక్కులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇన్ఫ్లో 4500, అవుట్ఫ్లో 7000 క్యూసెక్కులుగా ఉంది. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నార్సింగి హిమాయత్ సాగర్ వద్ద సర్వీస్ రోడ్డును అధికారులు మూసివేశారు. మంచిరేవుల నార్సింగ్కి రాకపోకలు బంద్ అయ్యాయి. హైదరాబాద్ లోని కోఠి ఈఎన్టీ హాస్పిటల్ జల దిగ్బంధమైంది. హాస్పిటల్ ఆవరణతో పాటు వార్డులు, ఎమర్జెన్సీ సెంటర్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో పేషెంట్లు, వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల కింద ఆసుపత్రికి చెందిన నాలా పైకప్పు కుంగింది. అప్పటి నుంచి ఆసుపత్రిలోకి వరద నీరు వస్తుంది. అయినా అధికారులు మరమ్మతు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి భారీ వర్షం కురవడంతో మరోసారి ఆసుపత్రి లోపలికి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది.